చేపలు ఎందుకు వచ్చాయో చెప్పండ్రా అంటే చెవిటోడి చెవులకు కూడా చిల్లులు పడేలా స్టోరీలు చెప్తున్నారు. రీసెంట్ డేస్ లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అవి నిజమో కాదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందులో మొదటిగా ఓర్ ఫిష్. జనరల్ గా ఈ చేపలు సముద్రంలో 200 నుంచి 1000 మీటర్ల లోతులో జీవిస్తాయి. సముద్ర అట్టడుగు భాగాల్లో ఉండే ఈ చేపలు బయటికి వస్తే భూకంపాలు, సునామీలు వస్తాయని అందరూ భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఈ చేపలు 2011 జపాన్ లో, 2013 కాలిఫోర్నియాలో, 2017 ఫిలిప్పీన్స్ అండ్ మెక్సికోలో, 2020 నుంచి 2023 తైవాన్, జపాన్ లో కనిపించాయి. ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే, కానీ అనఫిషియల్ గా ఈ చేపలు చాలా సార్లు ఒడ్డుకి వచ్చి ఉంటాయని చెప్తున్నారు. కానీ కేవలం 2011 జపాన్ లో వచ్చిన అతిపెద్ద భూకంపానికి ముందు ఈ చేపలు కనబడడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే ముందు చేపలు కనపడతాయని అక్కడి వారి నమ్మకం. జపాన్ వాళ్ళు దీన్ని గాడ్ ఆఫ్ ఓషియన్ గా అండ్ ప్రమాదాలను హెచ్చరించే చేపగా పరిగణిస్తారు. 2011లో తప్ప ఆ తర్వాత సంవత్సరాలలో ఎప్పుడు ఈ చేప కనిపించినా ఏ ప్రమాదాలు సంభవించలేదు. శాస్త్రవేత్తలు కూడా ఈ చేప కనిపించినప్పుడు ప్రమాదాలు జరుగుతాయని సైంటిఫిక్ గా ఏ కన్ఫర్మేషన్ చేయలేదు. ఈ చేపలు ప్రమాదాలు జరిగే ముందు బయటికి వస్తాయనేది వన్ ఆఫ్ ది రీజన్, కానీ ఇదే మెయిన్ రీజన్ కాదు. ఎందుకంటే ఈ చేపలకు ఇల్నెస్, ఓషియన్ టెంపరేచర్ చేంజెస్, డీప్ సీ లో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ చేపలు బయటికి వస్తాయి. మిగతా వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.